ఇప్పుడు మనకు ఇంటెస్టైనల్ ఎపిథెలియం వచ్చేసింది అనుకోండి ఫుడ్ పైప్ లో ఈసోఫేగస్ లో. సో మనకు ఎర్లీ స్టేజ్ లో మనకు ఈ ఓన్లీ ఇంటెస్టైనల్ ఎపిథెలియం ఉంటుంది, కానీ దీంట్లో కొంత మార్పు వచ్చేది కొంతమందికి డిస్ప్లేజియా అని. డిస్ప్లేజియా అంటే దాంతో మనకు నార్మల్ ఇంటెస్టైనల్ ఎపిథెలియం కానీ ఇంకా మళ్ళీ క్యాన్సర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో. సో అది డిస్ప్లేజియా చేంజెస్ రావడంలో మనకు కొన్నిట్లో డిస్ప్లేజియా కనబడుతుంది, కొన్నిట్లో డిస్ప్లేజియా కనబడదు. కనపడిన దాంట్లో మళ్ళీ కొన్ని స్టేజెస్ ఉంటాయి, తక్కువ కనబడినా ఎక్కువ కనబడినా. సో ఇవి మనకు ప్రాబ్లం కావాలి చూడాల్సింది. సో డిస్ప్లేజియా లేనిది మనకు వన్ టైప్ అంటాము, దట్ ఈస్ వెరీ గుడ్ ప్రోగ్నోసిస్ అంటాం. మైల్డ్ డిస్ప్లేజియా ఉందనుకోండి క్యాన్సర్కి వెళ్ళడం తక్కువ, లేదా అదే సివియర్ డిస్ప్లేజియా అనుకోండి దాంట్లో క్యాన్సర్కి వెళ్ళడం ఎక్కువ ఉంటుంది. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ అనుకోండి ఫర్ బారెట్స్ ఈసోఫేగస్ లో.